జీవితంలో మొట్టమొదటిసారి ఈ మహామాయ ఇంతటి అవమాన భారంతో కుమిలిపోతోంది. ఏ విచిత్రం, ఏం విచిత్రం! అరే, ఆ శూద్రుడేమిటి, వాడి మాయేమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. భక్తికి అంత శక్తి ఉంటుందా? ఉండదు. ఇది ఖచ్చితంగా కనికట్టు, మాయో, గారడీయో అయి ఉండాలి. అవును గురు, మీ ముందు ఈ మంత్రాలు తంత్రాలు పనిచేయవుగా? చేశాయి కదా. అసలు ఆ పూలదండ గాలిలో ఎగిరి నారాయణుడి మెడలో పడ్డమేమిటి? కొబ్బరికాయ గాలిలో ఎగిరి కింద పడి టప్పున పగలడమేమిటి? ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది. రేపటి నుంచి మీరు పనిచేయండి. ఆ శూద్రుడు ఉదయాన లేచి ఏం చేస్తున్నాడు, వాడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గమనించండి. పొరపాటున ఆ ధర్మవ్యాధుడి భక్తుల కంట పడితే మట్టిని తొక్కినట్టు తొక్కి ఒళ్ళు ఊనం చేస్తారు. ఆపరా, ఆపు. తల్లిదండ్రుల పాదాలకి దండం పెడితే శక్తి వస్తుందా? పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నాకు పిచ్చెక్కించకరా, పిచ్చి నాయాల. అవును గురుగారు, నేను విన్నాను. ఏమిటి? తల్లిదండ్రుల పాదాల్లో నుంచి జ్ఞానం వచ్చిందని, అందుకే వ్యాధుణ్ణి ధర్మవ్యాధుడు అంటారు. నేను విన్నాను గురుగారు, ఉదయాన్నే లేచి ఆ గుడ్డి తల్లిదండ్రులకు స్నానాలు చేయించి పూజలు చేసి కాళ్ళు మొక్కుతారంట. అందుకే ఆ శక్తి అతనికి వచ్చిందేమో. అంతదాకా రాణిస్తానా? వాణ్ణి అసలు ఈ ఊళ్ళో ఉండనిస్తానా? రేపు ఉదయానికల్లా వాడి పరిసరాల్ని వదిలి వెళ్లేలా చేస్తాను. చూస్తాను ఏ శక్తి వాణ్ణి ఆపుతుందో. శ్రీ 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 శివవరప్రసాద నాగభూషణం గారికి వందనాలు. శతకోటి వందనాలు. శుభం భూయాత్. ఆగండి స్వామి. ఈ మిథిలా నగరానికి ధర్మాధికారిగా న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈ జీవితాన్నే ధారపోసిన మాయ, మహామాయ గుర్తుందిగా? తెలుసు. మళ్ళెందుకొచ్చా? తమరు ధర్మ సంస్థాపన కోసం పుట్టినవారని, అపర ధర్మాత్ములని, మీ దగ్గర మాకు ధర్మం దొరుకుతుందని ఇంత క్రితం ఒకసారి వచ్చి ఉన్నాము. ఆ ధర్మ వ్యాధుడు వేదాలకి పదార్థాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ దోచుకుంటున్నాడు. ఇందులో కొత్తేముంది? మోసగించే వాళ్ళున్నంత వరకు మోసపోతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఒక కడజాతిలో పుట్టినవాడు వ్యాధుడు ప్రజలకు పిచ్చి పిచ్చి మాటలు చెబుతూ వాళ్ల చేత తనని తాను ధర్మవ్యాధుడు అనిపించుకుంటున్నాడు. మాకు తెలుసు. ధర్మ సూక్ష్మాల గురించి, భక్తి భావనల గురించి, భగవంతుడి గురించి ఆధ్యాత్మిక పరంగా గొప్పగా చెప్తున్నాడుగా. మరి స్వాముల వారు ఆలోచించాలి. మాంసమమ్మేవాడు జ్ఞాని కాగలడా? వాడొక శూద్రుడు. మీరడిగిన 4 ప్రశ్నలకి జవాబు చెప్పి వాడు గొప్పవాడనుకుంటుంటే ప్రజలు వాడిని దేవుడు అంటున్నారు. ఇది జరగకూడదు. వాడి నోరు మూయించకపోతే బ్రాహ్మణ్యం మంట కలిసిపోతుంది, శూద్రుడు దేవుడవుతాడు. మన బ్రాహ్మణులంతా వాడి ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి వస్తుంది. ఆలోచించండి. అవునవును, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు. ధర్మవ్యాధుడిని నా సమక్షానికి తీసుకురండి, నేను విచారిస్తాను. అలాగే తీసుకొస్తాను. హర హర మహాదేవ. ధర్మవ్యాధుడు కర్మయోగి. ఈ అజ్ఞానికేం తెలుసు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.